డానియల్ 9:2. దానియేలు 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన దానియేలు జెరమయా ప్రవక్త చెప్పిన ప్రకారము అది చదువుతా ఉన్నాడు. జెర్మియా రాసిన పత్రిక మన దగ్గర ఉంది. జెర్మియాలో 70 సంవత్సరాల గురించి రాసింది. ఆ గ్రంథము దానియేలు చదువుతా ఉన్నాడు. ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఇంగ్లీష్లో ఏమంటుంది తెలుసా? డానియల్ ఫౌండ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద బుక్ విచ్ వాస్ ప్రొఫెసైడ్. ఏమంటుంది? డానియల్ అండర్స్టూడ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. మీరు బైబిల్ చదువుతారా? అర్థమవుతుందా మీకు? అర్థమైతే మీరు బైబిల్ ఫాలో అవుతారు. ప్రార్థన చేసి, ప్రభువా నాకు అర్థమయ్యేటట్టు సహాయం చేయి ప్రభువా అని. దానియేలు బైబిల్ చదువుతూ పాత నిబంధనలో ఇర్మియా గ్రంథము తెరిచి చదువుతూ ఉంటే ఆయనకి ఏమర్థమైంది? 70 సంవత్సరాలు అయిపోయింది బానిసగా ఉండి అని ఆయన గ్రహించి ఆ అధ్యాయం అంతా చదివిండు కింది వరకు. మీరు కూడా చదివితే అక్కడ ఏముంది? మేము పాపం చేసినాము, మా వాళ్ళు పాపం చేసిండ్రు, కాబట్టి ప్రభువా మమ్మల్ని క్షమించు ప్రభువా, క్షమిస్తే నువ్వు దయగలిగిన వాడివి, మమ్మల్ని క్షమించి మా బానిసత్వం నుండి తీసేస్తావు అని అదంతా కింద రాసింది. అది ఎప్పుడు ప్రవచించిండ్రు? దానియేలు లేడు ఇర్మియా టైంలో. ఇర్మియా ప్రవక్త ప్రవర్తించి వీళ్ళు బానిసత్వానికి వెళ్ళిపోయారు. చిన్నగా ఉన్నాడు అప్పుడు డానియేల్. 70 సంవత్సరాలు అయిపోయింది. కనిపెడుతూ మనం బైబిల్ చదువుతూ కనిపెడుతున్నాం. అసలు మనం అండర్స్టాండ్ అవుతుందా? అండర్స్టాండ్ అయితే ఇట్లా అండర్ కూర్చొని ఉండం మనం భూమి మీద. అండర్స్టాండ్ అయితే అగ్నితో రగిలిపోతూ ఉంటారు, ఏడ్చేస్తూ ఉంటారు కూర్చొని. మొన్న ఒక పాప ఏడుస్తుంది. ఏమంటుంది తెలుసా? సార్ నాకు యేసయ్య గుర్తొస్తుండు సార్, బిషప్ గారు యేసయ్య గుర్తొస్తుండు, ఏడవాలని అనిపిస్తుంది. యేసయ్య గుర్తొచ్చిన దానికి ఏడవదానికి కనెక్షన్ ఏంటి? అండర్స్టూడ్. ఏంటి? యేసయ్య గొప్ప దేవుడు, నా రక్షకుడు, నాకు యేసయ్య గుర్తొస్తుండు. ఏడవాలంటే బాధతోని కాదు, సంతోషం. యేసయ్య నీ జీవితంలో వస్తే నీకు అండర్స్టాండ్ అయితే, నువ్వు గుర్తెరిగితే ఏమవుతుంది అని అంటే నీకు యేసయ్య గుర్తొస్తాడు. యేసయ్య గుర్తొస్తే ఏడుపు వస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటావు. యేసయ్య దానియేలు గ్రంథం చదువుతూ ఇర్మియా 1వ గ్రంథం చదువుతూ ఉంటే ఫస్ట్ వర్స్లో హీ అండర్స్టూడ్ ద స్క్రిప్చర్స్. నా గురించే మాట్లాడుతుంది, 70 సంవత్సరాలు అయిపోయింది అని గ్రహించిండు. అండర్స్టాండ్ అయినప్పుడు ఏడవడం స్టార్ట్ చేసిండు దానియేలు. స్క్రిప్చర్స్ గ్రంథం చదువుతూ ఉంటే ఐ అండర్స్టూడ్, ఐ విల్ అండర్స్టాండ్. ఎప్పుడైతే అండర్స్టాండ్ అవుతుందో అప్పుడు నువ్వు దానియేలు లెక్క దేశాన్ని ప్రభువా అని దానియేలు ఏం చేస్తుండు? ప్రార్థన చేస్తుండు, ప్రభువా మమ్మల్ని క్షమించు ప్రభువా అని. లేఖనాలు అర్థమైతే నువ్వు కూడా ఏం చేస్తావు తెలుసా? ప్రభువా క్షమించు ప్రభువా, నేను పాపిని, క్షమించు ప్రభువా, దేశమంతా పాపం చేసింది, క్షమించు ప్రభువా అని అడుగుతావు. దానియేలు గ్రహించి
దానియేలు చేసిండు ఆ పాపం? దానియేలు చిన్న పిల్లోడు, చిన్నగా ఉన్నప్పుడు పట్టుకొని బానిసగా స్లేవ్గా తీసుకొని వెళ్ళిపోయారు దానియేల్ని. దానియేలు పాపం చేయలే. దానియేలు వాళ్ళ పితరులు డాడీ వాళ్ళు పాపం చేసిర్రు. ఏం పాపం చేసిర్రు? దేవుని వదిలిపెట్టి దయ్యాలను మొక్కుకుంటూ తిరిగిరు. ఏమైంది? దయ్యాలను మొక్కితే దయ్యాలు ఎంటర్ అవుతాయా లేవా? దేవుణ్ణి ఆరాధించినప్పుడు హోలీ స్పిరిట్ వస్తాడా లేదా? దయ్యాలను ఆరాధిస్తే ఎవరు వస్తారు? ప్రజలందరూ దయ్యాలను ఫాలో చేసుకుంటూ తిరిగితే దానియేలు చిన్నపిల్లోడు ఉన్నాడు. 70 years ప్రాఫెట్ వచ్చిండు. ప్రాఫెట్ వచ్చి మీరందరూ దయ్యాలను ఫాలో చేస్తున్నారు అని ఇర్మియా గ్రంథంలో ప్రాఫెసీ చేసిండు. మీరు ఇట్లా చేసినందుకు దేవుడు మరి మీతో లేడు, దయ్యాలు మీతో ఉన్నాయి. ఆ దయ్యాలు మిమ్మల్ని 70 years బానిసత్వం, స్లేవ్స్, క్యాప్టివిటీ వెళ్ళిపోతారు మీరు. అయిపోయింది. దానియేలు విన్నాడు. అయ్యో డాడీ అంటే ఏం రా డాడీ, నడు అందరు పోతున్నాం నడురు అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. దానియేలు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్, స్మార్ట్ స్టూడెంట్. దానియేలు లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. అందరిని తీసుకొని వెళ్ళిపోయారు. ఇక దానియేలు ఏం చేస్తుండు? రోజు గ్రంథాలు చదువుతుండు, స్క్రిప్చర్స్ చదివి అమ్మా జెర్మయా ప్రాఫెట్ 70 years అన్నాడు. అబ్బా ఇప్పుడు 70 years నేను ఉండాలనా? డానియల్ మేబీ అరౌండ్ 12 or 15 ఉండనో నాకు తెలియదు. తో డానియల్ ఎన్ని సంవత్సరాలు కావాలి? ఒకవేళ 20 years ఉన్నాడు అనుకో డానియల్, ఒకవేళ 10 years ఉన్నాడు అనుకో. 10 years అంటే బానిసత్వము డానియల్ ఎప్పుడు వరకు, ఏ ఏజ్ వరకు 70 years అవుతుంది? డానియల్ 80 years అయిపోతే 70 years మేము ఇక్కడికి వచ్చినాము అని డానియల్ వెయిట్ చేసుకుంటున్నాడు. 70 years కాగానే మళ్ళీ ఆ గ్రంథం తీసి చదివి అండర్స్టాండ్ చేసుకుంటూ, అరే ఇన్ని రోజులు మర్చిపోయినా నేను ఆ ప్రవక్త జెర్మయా అని టకటకటక చదివి 1930 ఇది 2070 years అయిపోయింది కదా. ఏం చేస్తుండ్రు ఇప్పుడు? ఇప్పుడు మీరు పాపం చేసినప్పుడు ఏం చేయాలా? ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని దానియేలు లోకమంతటి కొరకు ప్రార్థిస్తున్నాడు. మీరు ఆ చాప్టర్ అంతా చదవండి. ప్రభువా మేము పాపం చేసినాం, మేము దయ్యాలను వెంబడించినాం, మేము ఇది చేసినాం అది చేసినాం, మమ్మల్ని క్షమించు ప్రభువా నువ్వు దయగలవాడివి అని చాప్టర్ అంతా చదువుతూ ఉన్నాడు డానియల్. దేశం కొరకు డానియల్ ఒక్కడే ప్రేయర్ చేస్తుండే. డానియల్కి ఏమొచ్చింది? ఇప్పుడు స్కూల్లో, కాలేజ్లో, ఆఫీస్లలో, ఇండియాలో 1.4 billion పీపుల్ ఉన్నారు. 1.4 billion పీపుల్లా నేను ఒక్కనే ఇది ఎందుకు మాట్లాడాలా? మీకు తెలియదా? నా లెక్క ఎవరు లేరా? ఇది తెలియదా వాళ్ళకు? ఇయర్ ఆఫ్ రికగ్నిషన్ నేను ఒక్కనే ఎందుకు మాట్లాడుతున్నా? కొంతమంది ఇయర్ ఆఫ్ ఇది అన్నారు, ఇయర్ ఆఫ్ అది అన్నారు, దిస్ ఇయర్ ఇట్లా అవుతుంది, దట్ ఇయర్ అవుతుంది అని. లోకల్ సంఘాలకు దేవుడు స్థానిక సంఘాలకు స్థానికంగా మాటలు ఇస్తాడు, ప్రామిసెస్ ఇస్తాడు. మనకి ఏమిచ్చిండు స్థానికంగా ప్రామిస్? ఇయర్ 2025 రికగ్నిషన్, ద ఇయర్ ఆఫ్ రికగ్నిషన్. మన స్థానిక సంఘానికి ఆ వాగ్దానం ఇచ్చిండు దేవుడు. ఆ ఇయర్ ఆఫ్ రికగ్నిషన్లో డానియల్ రికగ్నైజ్డ్ అంటే అండర్స్టూడ్. చాలామంది ఉన్నారు కదా, బానిసంగా చాలామంది పోయారు. ఆయన ఒక్కడే చదివి ప్రభా నన్ను క్షమించు ప్రభా, లోకాన్ని క్షమించు ప్రభా, దేశాన్ని క్షమించు ప్రభా అని ఎందుకు అడగాల? ఆయన రికగ్నైజ్ చేసిండు. ఎవరన్నా ఒక్కరు లేవాలా? ఎవరు లేస్తారు? ఈ ఇయర్ ఆఫ్ రికగ్నిషన్ ఈ 2025కే కాదు, ఇక్కడి నుంచి దేవుడు వచ్చే వరకు నడుస్తూనే ఉంటుంది ఇయర్ ఆఫ్ రికగ్నిషన్. దానియేల్ కూడా ఇంతమంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు దానియేల్ దగ్గర. ఎంతమంది చెప్పిర్రు? దానియేల్ ఎంతమందికి అర్థమైంది? దానియేల్ ఒక్కడికి అర్థమైంది.
నేను మొత్తుకుంటున్నా, జనవరి 31 నుంచి వీడియోల ఆడియోల అక్కడికి మొత్తుకుంటున్నా, ఇయర్ ఆఫ్ రికగ్నిషన్. ఏడుంది నీ పేరు అని అంటే ఇద్దరు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇద్దరే లేపిరు చెయ్యి. ఎన్ని రోజులు చెప్తున్నా నేను అంటే అండర్స్టాండింగ్ అయితలేదు మీకు. అండర్స్టాండింగ్ డానియల్ లెక్క కావాలా? ఆ అండర్స్టాండింగ్ అయినప్పుడే యేసయ్య గుర్తొస్తుండు నాకు అంటావు. ఏడవాల అనిపిస్తుంది నా పాపాలు చూస్తూ ఉంటే. యేసయ్య ఇంత పరిశుద్ధంగా ఉన్నాడు, యేసయ్య గుర్తొస్తుండు, నాకు పాపాలు గుర్తొస్తున్నాయి. నేను యేసయ్య అంటే ఎంత ప్యూర్, ఎంత హోలీ, ఎంత పవిత్రము అని అందరు గ్రహిస్తారు. నువ్వు ఎక్కడున్నావు అని అంటే మొత్తం అందరు లేపాలా, ఇద్దరే లేపిరు. అంత స్లోగా ఉన్నాం మనం. దానియేలు ఏం చేసిండు, లేచి 70 సంవత్సరాలు అయిపోయింది, 70 సంవత్సరాలు అయిపోయింది, రిపెంట్ 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 రిపెంట్. అందరూ మొత్తం ఫాస్టింగ్ ఉండండి, అందరు ఫాస్టింగ్ ఉండండి. 70 years అయిపోయింది, మీకు తెలియదా పిచ్చోళ్ళ? ఇక్కడనే ఉంటారా బానిసంగా? ఈయనే చచ్చిపోతామా? మన పిల్లలు ఈయనేనా? మన దేశం ఇజ్రాయెల్ దేశం, మనం ఇక్కడికి వచ్చినాం. మనం ఏంది, మన జీవితం ఏంది? నాశనం అయిపోతున్నాం, మన పిల్లలు నాశనం అయిపోతారు. దేవుడు చెప్పిండు 70 years అని చెప్పిండు, ఇంకా ఏం చేస్తున్నావు? మజాగా కూర్చున్నావు నువ్వు టెంట్లా. ఇట్లనే నా నీ జీవితం? లేవండి ఫాస్టింగ్ చేయండి అనగానే అని లేచి అందరు కరెక్టే కదా, 70 years అయిపోయింది, 70 years కరెక్ట్ 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 కరెక్ట్. అప్పుడు లేచిరు. 2 Chronicles 34 verse 1 నుంచి చదవండి. యోషీయా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవత స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును. చాలు, ఇక్కడ మళ్ళీ రివర్స్ మళ్ళీ చదువుతాను. 12 నుంచి చదువు. 12 సంవత్సరం 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. పవిత్రము. రాజు 8వ సంవత్సరానికి రాజు అయిండు. ఆయన 2 Kings 1 Kingsలో మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రాఫెసీ చేస్తాడు. 2 Kingsలో జోసాయా పుడతాడు. 8 years తర్వాత రాజు అయిపోతాడు. రాజు అయిపోయినాక 12 years, 8 నుంచి 12 కావాలంటే ఎంత? 9, 10, 11, 12. ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన రాజు అయి? 4 years. 8 yearsకి చిన్న ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు వరకు ఏ రాజు అంత వయసులో లేడు. జోసాయా 8 years. అందుకే జోసాయాకి పేరు పెట్టినాం మేము. రైచియస్, హోలీ, కంప్లీట్గా ఎలాంటి పాపం లేకుండా మ్యాన్ ఆఫ్ గాడ్ 1 Kingsలో ప్రాఫెసీ చేసి 2 Kingsలో జోసాయా పుట్టి 8వ సంవత్సరమున ఆయన రాజు అయిపోయిండు. రాజు అయిపోయి ఓకే మంచిగుందా, రోడ్లు బాగున్నాయా, రాజ్యంలో వాల్స్ బాగున్నాయా, అందరు క్షేమంగా ఉన్నారా, అన్నీ చూసుకుంటుండు. ఒకరోజు నా ఆలయంలో అంత బాగుందా, ఆఫరింగ్స్ వస్తున్నాయా, అన్నీ మంచి నమ్మకం ఉన్నోళ్ళని అందరిని పెట్టాలా, ఆఫరింగ్స్ కలెక్షన్ కోసం దొంగలను పెట్టొద్దు అని చెప్పేసి అన్నీ చేస్తూ ఉంటే అంత క్లీనింగ్ అంతా జరుగుతూ ఉంటే సడన్గా ఎప్పుడో
వేరే దేశం నుంచి ఎవరో రాజులు వచ్చి దేవుని ఆలయం నుంచి దొంగతనం తీసుకొని పోయే అట్లాంటి సందర్భంలో యాజకులు కొన్ని దాచిపెట్టేసిర్రు. ఈ యాజకులు ఇప్పుడు జోసాయా ఉన్న టైంలో అంతా వెతికి క్లీనింగ్ చేస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర కింద ఏంది ఇది ఇక్కడ ఉంది ఏంటి సంగతి అని తీస్తే కొన్ని గ్రంథాలు కనిపించినాయి. ఏ గ్రంథం కనిపించింది? ఫస్ట్ కింగ్స్ దొరికింది. ఏంది ఇది అనగానే, రాజా రాజా నువ్వు చెప్పినావు మొత్తం క్లీన్ నీట్ చేయండి, డబ్బులు ఇబులు అంతా మంచిగా సూపర్ ఉండాలా, మంచిగా ఉండాలా అని అన్నావు రాజా. మేమంతా రెడీ చేస్తూ ఉంటే చూడు రాజా ఏమో దొరికింది మాకు. ఏంటి అని అంటే, హిస్టరీ బుక్ దొరికింది రాజా. హిస్టరీ దొరికిందా? ఏం హిస్టరీ ఎప్పుడు రాసిర్రు అదంటే 300 years రాజా. 300 years మొన్న అవునా? మా తాతది పేరుంటుంది, మా తాత పేరుంటుంది, తీసుకురండి తెరవండి ఫస్ట్ కింగ్స్ అని చదవండి అని అన్నాడు. చదువుతా ఉంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 4 years. ఆయన రాజు అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 12వ ఏట 12th year. చదువుతా ఉంటే ఏమైంది? జెరోబామ్ చెయ్యి స్టాచ్యూ ఏమైంది? స్టాచ్యూ అయిపోయింది. చెయ్యే స్టాచ్యూ అయిపోయింది. రాజా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది హిస్టరీ బుక్, చాలా మంచి హిస్టరీ ఉంది. ఇక్కడ చూడు రాజా, నువ్వు షాక్ అయిపోతావు రాజా. ఏంటి అని అంటే, జెరోబామ్ నువ్వు ఈ దయ్యాలయ్యి కడతావా, ఆ ధూపాలు చేస్తావా, ఆ ధూపాలను ఆ పడగొట్టే దయ్యాలి యొక్క అవన్నీ ఒక రాజు వస్తాడు. ఆ రాజు మొత్తం నీట్గా క్లీన్గా మొత్తం తీసి పడేస్తాడు. రాజా ఆ రాజు నువ్వే రాజా, నీ పేరు రాసింది రాజా ఇక్కడ జోసాయా అని. ఏమ్రా మళ్ళీ రివర్స్ చదువు. యెరోబాము మ్యాన్ ఆఫ్ గాడ్ చెయ్యి ఇట్లా అయిపోయి 300 సంవత్సరాలు ఒక రోజు రాజు రాబోతున్నాడు. ఆ రాజు వచ్చిన తర్వాత ఆయన ఏలుబడిలో ఈ దయ్యాలు అన్నీ కట్టినటువంటి ధూపాలు, ఆల్టర్స్ ఏమంటారు, బలిపీఠాలు, ఇవన్నీ కూడా ఆ రాజు పుడతాడు. ఆ రాజు పుట్టినాక ఆ రాజు మొత్తం నాశనం చేసి పడేస్తాడు. ఆ రాజు ఆయన పేరు జోసాయా. ఇంకో యాజకుని పిలవండి, 3-4 కరెక్ట్గా చదువుతుండా లేదా చూడండి. ఈయన ఏదో నన్ను ఏదో పొగిడి ఆ శనగ చెట్టు మీద ఎక్కిస్తున్నట్టున్నాడు. కొంచెం రండి 4 చదవండి, చూడండి ఏముంది అక్కడ. ఏమన్నా తూడిపిర్రా అక్కడ? ఏమన్నా తూడిపిట్ల నా పేరు కావాల్సుకొని రాసిండ్రా? ఏం రాసిండ్రా? లేదు రాజా, ఏం దుడుపలే, ఇది ఫస్ట్ కింగ్స్ రాసింది రాజా, రాజుల కాలం, ఇదంతా హిస్టరీ రాజా. నీ ముందు ఇంతమంది రాజులు ఉన్నారు, కరెక్టే రాజా, ఇది జరిగింది రాజా. అబ్బా 4 సంవత్సరాలు అయింది నేను వచ్చి, అసలు నా పని ఇదా నా పని? 300 సంవత్సరాలు ఎవ్వరు చేయలేదా ఇది? ఎందుకు ఇట్లా అయింది? ఫస్ట్ కింగ్స్లో చూడండి ఏం చెప్తాడు మ్యాన్ ఆఫ్ గాడ్, 13th chapter కదా. ఫస్ట్ కింగ్స్ 13 verse 2. జోసాయా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చి సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. ఆ ప్రవక్త
జోసాయా ఆయన పుడతాడు, ఈ ధూపాలు అవి ఇవి నాశనం చేసి మొత్తం కథం తీసేస్తాడు అని ఉందా లేదా అక్కడ? తో ఏమైంది ఇక్కడ? ఇది ఫుల్ఫిల్మెంట్ ఎక్కడైతుంది? 2 క్రానికల్స్లా 12వ ఏట ఉన్నత స్థలములను. ఆల్రెడీ 4 సంవత్సరాలు అయిపోయింది. మీరందరు యాజకులు, మరి 4 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఏంది? ఒక క్లీనింగ్ లేదు, ఒకటి ఏం లేదు. ఇదంతా ఎందుకు మీరు ముందే చేయలేదు? ఇదంతా కమాన్ 4 years లేట్ అయిపోయింది. చలో, ఇది నా పని, నేను వచ్చిన ఎందుకు అనంటే ఇది నా పని అని చెప్పేసి 12వ ఏట ఉన్నత స్థలములను. ఉన్నత స్థలములు, ఆ ఉన్నత స్థలములు ఎక్కడ? 13th chapter 1 Kings లో చెప్పింది. ఇక్కడ ఉన్నత స్థలములు దేవతా స్తంభములను, దేవతా దయాల స్తంభాలు పడగొట్టి చెక్కిన విగ్రహములను. విగ్రహాలు కట్టెలు పెట్టి, బొమ్మలు పెట్టి, రాళ్ళు పెట్టి చెక్కిన విగ్రహాలు, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయని ఆరంభించెను. 33 మరియు యోషియా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. చూస్తుర్రా? ఆయన 4 years అయిపోయింది వచ్చి రాజు అయి. ఆయనకు తెలియదు ఆయన పని ఏముందో తెలియదు. 4 years తర్వాత ఇది చదువు 14-15 2. యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా చేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. అప్పుడు హిల్కీయా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రీయకు ఏం దొరికింది? ధర్మశాస్త్రము గ్రంథము నాకు దొరికినని శాస్త్రీయకు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. షాఫాను ఆ గ్రంథమును రాజు వద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లా నేను నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కీయా 33 మరియు యోషియా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. హల్లెలూయా. ఈ సంవత్సరం 2025 గ్రహించే, గుర్తెరిగే రికగ్నిషన్, ఇయర్ ఆఫ్ రికగ్నిషన్. దానియేలు, మోసే, యేసు, యోసాయా చేసిండ్రు. జాన్ ద బ్యాప్టిస్ట్ చేసిండు, గుర్తెరిగిర్రు. యోహాను, బాప్తిస్తు యోహాను ఏమైంది? ఆయనకు తెలుసా ఆయన ఎందుకు పుట్టిండని? తెలుసా? మమ్మీ వాళ్ళకు అంతమంది ఉండరు మమ్మీ, బ్రదర్స్ సిస్టర్స్, వీళ్ళకు బ్రదర్స్ సిస్టర్స్ ఇంతమంది ఉండరు మమ్మీ, మనకెందుకు మమ్మీ? నువ్వు డాడీ ఏమో డిఫరెంట్, మీరు కూడా ఏజ్ డిఫరెన్స్ ఉంది మమ్మీ. ఏంటి మమ్మీ అంటే, బేటా మేము పెళ్లి చేసుకున్నాము, దేవునికి సమర్పించుకున్నాము, డాడీ పెద్ద బిషప్, అందరు యాజకులకు డాడీ సెలెక్ట్ అయ్యి డాడీ ఒక యాజకుడు, మేము దేవుణ్ణి నమ్మకంగా సేవిస్తున్నాం, పెళ్ళి కానప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సేవిస్తున్నాము. మా ఫ్యామిలీ అంతా, మా చుట్టాలంతా చాలా ఫైర్ ఫ్యామిలీ. మరియా, యోసేపు వాళ్ళంతా మన ఫ్యామిలీ, మన కజిన్స్ వాళ్ళందరూ
గాడ్లీ ఫ్యామిలీ. కానీ పిల్లలు పుట్టలే. మేము పెళ్ళి అయినప్పటి నుంచి ప్రార్థన చేస్తుంటే పుట్టలే. ప్రభువా ఏంటి ప్రభువా అంటే, దేవుడు అబ్రహాంకి ఎట్లయితే చేసిండో మాకు కూడా చేస్తాడని దేవుడు ప్రామిస్ ఇచ్చిండు మాకు. అబ్రహాంకి సెంచరీ కొట్టినప్పుడు కొడుకునిచ్చిండు. అట్లా దేవుడు మీరు నిరుత్సాహపడద్దు, యెహోవాని నేను మీకు సంతానాన్ని ఇస్తాను అని అన్నాడు. మేము ప్రార్థన చేస్తూ రేపు మాపు చచ్చిపోతామనే కాడికి రాగానే మీ డాడీకి డ్యూటీ పడ్డది. ఎక్కడ డ్యూటీ పడ్డది? పోయి మందిరంలా అందరి పక్షాన పోయి ధూపం వేయాలా, ఆరాధించాలా అని గ్రేట్గా డాడీ పోయిండు లోపలికి. గ్రేట్గా లోపలి పోయినాక 1 hour అయిపోయినాక వచ్చేసేయాల డాడీ. 1 hour కాగానే డాడీ రాలే. 2 hours అయిపోయింది, డాడీ రాలే. మమ్మీ యోహానికి చెప్తుంది, బాప్తిస్మం ఇచ్చే యోహానికి చిన్నప్పుడు చెప్తుంది, 3 hours అయిపోయింది రాలే. ఏమైంది? ఎవరు మళ్ళీ లోపల పోనీకి లేదు. లోపల పోతే ఫినిష్, చచ్చిపోతారు. అంత హోలీ అనమాట లోపల. ఏమైపోయింది అనగానే కొన్ని అవర్స్ తర్వాత జకరియా, ఎవరు జకరియా? జాన్ ద బ్యాప్టిస్ట్ వాళ్ళ డాడీ పేరు జకరియా, మమ్మీ పేరు ఎలిజబెత్. అందరూ బయట నిలబడ్డారు. ఇట్లా వస్తున్నారు అని అందరు వర్షిప్ చేసుకుంటుంటే వస్తాడు అంటే మెల్లగా అవర్స్ అయిపోయింది, గంటలు అయిపోయినాక మెల్లగా మీ డాడీ బయటికి వచ్చిండు బేటా. అందరూ ఓ హల్లెలూయా లోపల చచ్చిపోయింది అనుకున్నాము. అపవిత్రంగా పోతే చచ్చిపోతారు లోపల. బైబిల్లో అపవిత్రంగా పరిశుద్ధమైన స్థలంలోకి పోతే చచ్చిపోతారు. మేము అనుకున్నాం గంటలు అయిపోయింది రాలే, చచ్చిపోయింది అనుకొని బాధపడతా ఉంటే మెల్లగా మీ డాడీ మందిరంలోకి వెళ్ళి తల దించుకొని ఏడ్చుకుంటూ యేసయ్యా దేవా అని సౌండ్ వేసుకుంటా రాలే. ఎప్పుడు సౌండ్ చేసుకుంటా హల్లెలూయా స్తోత్రం, యావేకి స్తోత్రం, యెహోవాకి స్తోత్రం అనుకుంటా బయటికి వస్తారు. ఇక్కడ తల కింది పెట్టుకొని వచ్చి సౌండ్ వస్తలేదు మీ డాడీది. అందరు సైలెంట్గా ఇట్లనే సైలెంట్ అయిపోయారు. కొంచెం కూడా ఇట్లా దోమ సౌండ్ కూడా వినిపిస్తుంది నాకు. అంతా సైలెంట్ అయిపోయారు అందరు. ఇజ్రాయెల్ అంతా దేశమంతా నిలబడి ఏమో చెప్తుండు, జకరియా ఏమో చెప్తుండు, సౌండ్ వస్తలేదు. ఏమైంది తెలుసా జాను, యోహాను, మీ డాడీ చాలా పెద్ద ప్రాఫెట్, చాలా పెద్ద యాజకుడు. ఆ యాజకుడికి బైబిల్ తెలిసి ఉండాల. ఆ బైబిల్లో అబ్రహాంకి సంతానం ఇచ్చింది కదా 100 సంవత్సరాలలో. మీ డాడీ లోపల పోయినప్పుడు ఏమైందంట, మీ డాడీ బయటకు వచ్చినాక మాట్లాడుతుంటే మాటలు వస్తలేవు. అర్ధగంట చూసి ఏడుస్తున్నాడు మీ డాడీ, మాటలు వస్తలేవు అంటున్నాడు, మాటలు వస్తలేవు. అందరు వెళ్ళిపోండి. అందరికి అర్థమైపోయింది ఏమో జరిగింది లోపల. చచ్చిపోయింది అనుకున్నాం కానీ బతికి బయట పడ్డాడు, మాట వస్తలేదు. బతికి బయట పడ్డదే గ్రేటు అండి. అందరు పోండి, అందరు వెళ్ళిపోండి అంటే మొత్తం ఆ రోజు రాత్రి అందరూ ఆల్ నైట్ కూర్చున్నారు. ఏమైపోయి ఉండొచ్చు,
ఏమైపోయి ఉండొచ్చు, ఎందుకు మాట్లాడతలేడు, ఆయన ఇట్లా అంటుంటే కూడా మాటలు వస్తలేవు, కానీ ఏడుస్తున్నాడు, కళ్ళకి వెళ్ళి ఫుల్ నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడుస్తూ ఉన్నాడు. ఎలిజబెత్, రండి పోదాం, నడవండి, మీరెవరు రాకండి, పోండి, మేము వెళ్ళిపోతామని పోయిండు. తర్వాత పోతే మొత్తం రాసి కాగితం మీద, పలక మీద రాసి, అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు కొడుకునిచ్చిండు కదా, నేను పాస్టర్ కదా, నేను ఒక బిషప్ కదా, నేను ఒక ప్రాఫెట్ కదా, తెలవాలి కదా, నాకు దేవదూత ప్రత్యక్షమైంది లోపల. దేవదూత ప్రత్యక్షమయ్యి, నీకు కుమారుడు పుడతాడు, కుమారుడు పుడితే ఆయనకు యోహాను అని పేరు పెట్టు అన్నాడు. ఎట్లయితుంది, నాకు మొత్తం ముసలోని అయిపోయినా కదా, నేను ఇట్లా అయిపోయినా కదా, నాకు ఎట్లా పుడుతుంది, ఆ ముసలిది ఉన్నది కదా, ముసలిది కూర్చుంటే లేస్తలేదు, లేస్తే పడిపోతుంది, ఎట్లా అవుతుంది, నేను యెహోవా కదా, నేను యెహోవా సన్నిధికి వెళ్ళి వచ్చినా, నేను ఇది చేస్తాను. అబ్రహాం చేసి ఉండొచ్చులే అని అనుకుంటుండినా. కానీ యోహాను గురించి కూడా యెషయాలో ప్రవచనం చేసిన వాక్యం ఉంది. ఎడారిలో ఒక స్వరము, రిపెంట్ అండ్ బీ బ్యాప్టైజ్డ్ అని ఒక స్వరం ఎడారిలో వస్తుంది అని యెషయా ప్రవక్త అప్పుడు రాసిండు. ఆ ప్రవక్త నీ కడుపులో పుడతాడు. నేను అబ్రహాంకి చేసిన, సారాకి చేసిన కదా, నువ్వు పాస్టర్వి కదా, నువ్వు నమ్మలేవా, వచ్చి అందరికీ ప్రీచింగ్ చేస్తున్నావు కదా, రోజు చేస్తున్నావు కదా, అబ్రహాము దేవుడవు, యాకోబు దేవుడవు అని వర్షిప్ లీడ్ చేస్తున్నావు కదా. మరి ఇప్పుడు నేను వచ్చి దేవదూత లోపలికి వచ్చి నీకు చెప్తా ఉంటే నమ్మవా నువ్వు? జీవము మరణము జకరయా నీ నాలుక వశముంది నా జర్మయా. నువ్వు నేను ఎంత చెప్తే నమ్ముతలేవు కదా, కానీ నా వాగ్దానం, యెషయాకి ఇచ్చిన వాగ్దానము, నేను చెప్పిన వాగ్దానాన్ని నా నోటి ద్వారా జీవము పలికిన 1000 సంవత్సరాల తర్వాత జాన్ ద బ్యాప్టిస్ట్ పుడతాడని నేను చెప్పినా కదా. నా వశము లైఫ్ వస్తుంది, నీ వశము డెత్ వస్తుంది. నువ్వు ఏం పలుకుతున్నావు, నాకు ఎట్లా సంభవం ఇది అని నువ్వు అడుగుతున్నావు. నీకు లేఖనాలు తెలుసు, స్క్రిప్చర్ తెలుసు, బైబిల్ వర్స్ తెలుసు, పాఠాలు తెలుసు, వర్షిప్ తెలుసు, ఎట్లా నడిపియాల చర్చ్ తెలుసు. 1000 మందికి నువ్వు ప్రార్థన చేసినావు, పిల్లలు లేని వారికి, వాళ్ళకు పిల్లలు పుట్టిండ్రు. ఇప్పుడు నువ్వు రాగానే నమ్ముతలేవా నువ్వు? ఇంతనా, ఇట్లా ఉంటారా పాస్టర్సు? కానీ నేను చెప్పిన యెషయాకి, ప్రవక్తకి 100,000 సంవత్సరాల ముందు నా మాట నీ ద్వారానే నేను నిరూపిస్తా. నీ ముసల్ది ఆమెను వయసులాగా చేసి బాడీ మొత్తం చేంజ్ చేసేస్తా. ఆమె లుక్, ఆమె జాయింట్స్, ఆమె బోన్స్, ఆమె ఫిజికల్ అపియరెన్స్ మొత్తం రివర్స్ చేసి చూపిస్తా. అప్పటి వరకు నీ నాలికని తిప్పేస్తా అని మీ డాడీ మాట్లాడకుండా ఆ దేవదూత చేసేసింది. మీ డాడీకి విశ్వాసం లేకుండే, మీ డాడీ ఎట్లయితుంది అని దేవదూతతో కొట్లాడుతున్నాడు. దేవదూత అన్నది, నీ నోటి ద్వారా నువ్వే నీ కొడుకుని చంపేస్తావు, కానీ నేనిచ్చిన వాగ్దానము, నేనిచ్చిన ప్రామిస్ నెరవేర్చుకుంటాను నేను. నువ్వు మాట్లాడితే బయటికి పోయి కూడా ఇది కాదు, నా ముసలిదికి ఇట్లా ఏదైతుంది, నేను ముసలోని ఎట్లయితుంది నువ్వు అంటావు అని దాన్ని నాశనం చేసేస్తావు. లైఫ్ అండ్ డెత్ ఈజ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. కాబట్టి నీ టంగుతోని నువ్వు డెత్ చెప్తున్నావు. నీ టంగు మాట్లాడకుండా 9 నెలలు నీ కొడుకు పుట్టేంత వరకు బోల్తీ బంద్ అవుతాయి. బోల్తీ బంద్ అంటే హిందీలా ఖతం, నోరు మూసేసిండు దేవదూత.
మీ డాడీ బయటకు వచ్చిండ్రా, బయటకు వచ్చి అంటుడు అంటుడు. అందరూ నవ్వాలనా ఏడవాలనా ఎవరికి అర్థం కాలేరా. ఇది యాక్టింగ్ చేస్తున్నాడు పాస్టర్ వచ్చి, ఏడ్చుకుంటూ యాక్టింగ్ చేస్తున్నారు అని. ఇది ఎప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత జాన్ ద బాప్టిస్ట్ పెద్దగా అయిపోయింది కొంచెం. వాళ్ళ మమ్మీ చెప్తుంది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని. మమ్మీ దేవుడు ఎంత గొప్పవాడు కదా మమ్మీ. దేవుడు మీరు ముసలోళ్ళు ఉంటే కూడా దానికన్నా ముందు మీరే చెప్పారు కదా మమ్మీ, అబ్రహాం తండ్రికి చేసిండంట కదా. నువ్వు చెప్పిన ఒక కథ చిన్నగా ఉన్నప్పుడు సారా ఆమెకు చేసింది కదా మమ్మీ. సేమ్ స్టోరీ ఇక్కడ మమ్మీ. ఎంత గ్రేట్ మమ్మీ దేవుడు. వా, అసలు డాడీ ఎందుకు నమ్మలేదు. డాడీ ఉత్త ప్రీచింగ్ చేస్తాడు మమ్మీ. నాకు తెలిసి ఎప్పుడు చూడు ఉత్తనే బైబిల్ ప్రీచింగ్ చేస్తాడు కానీ నమ్మడు డాడీ. అట్లా అయిందా మమ్మీ? మళ్ళీ ఏమైంది మమ్మీ? మీ ఆమె మన పిన్ని ఉంది కదా, ఆంటీ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ చుట్టం మరియా. మరియకు కూడా మీ డాడీకి కనిపించిన దేవదూత అక్కడ కనిపించిందంటరా. మమ్మీ అవునా? ఏంటి మమ్మీ? ఆడబోయి యేసు రక్షకుడు పుడతాడు అని గొల్లలకు, జ్ఞానులకు, హేరోదు రాజుకి, మరియకి, యోసేపుకి మొత్తం మేఘాల మీద వేల వేల దూతలు దూత పాట పాడుడి అని పాడుతున్నాయి మీద. గ్లోరీ ఇన్ ద హైయెస్ట్ అని పాట, గ్లోరీ గ్లోరీ ఇన్ ద హైయెస్ట్ అని పాడుతున్నాయి పాటలు. దేవదూతలు అంటారా. మమ్మీ చెప్తుంది యోహానికి చెప్తా ఉంది స్టోరీ అంతా. చాలు ఊకే నా గురించి ఊకే చెప్పకట్లా. డాడీ నిజంగానా డాడీ? మీ మమ్మీ అది చెప్తుందిరా ఏదో చెప్తుంటుంది అని మళ్ళీ కరెక్టే రా, మా అమ్మ చెప్పేది కరెక్టే చేసిన నేను. నాకు అసలు అర్థం కాలేరా, అంత సైన్స్ ఎక్కువైపోయింది కదా. బుక్కులన్నీ కోతులు కదా మనమంతా. బుక్కులలో వచ్చేసినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. పెళ్ళి కాకుండానే మనం ఉండొచ్చు. ZTBQLZ ఇవన్నీ వచ్చేసినాయి. నమ్ముతలే మీ వాళ్ళు రేపు దేవుడు ఉన్నాడా? దేవుడే ఉన్నారా? మనమే దేవుళ్ళం. ఎలిజబెత్ చెప్తా ఉంది చెప్పి మరియా మమ్మీ ఇంకా చెప్పు ఇగో బేటా నీ గురించి యెషయా గ్రంథం తీయండి 43వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సుమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇలాగా జరుగునని యెషయా ప్రవక్త 100 సంవత్సరాల ముందు మాట్లాడిండు. అది ఎక్కడ మాట్లాడుతుండు? మార్కు 1:3 చదవండి. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. ఎవరది? యోహాను గురించి ఎక్కడ చెప్పిర్రు? యెషయా గ్రంథంలో చెప్పిర్రు. ఎడారిలో ఒక శబ్దము. యోహాను 1:20 చదువు. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కాను అని ఒప్పుకొనెను. కాగా కాగా వారు
మరి నీవెవరవు? నువ్వెవరవు? నీవు ఏలియావా అని అడుగగా, నువ్వు ఏలియా ప్రవక్తవా? అతడు కానెను, నేను ఏలియా కాదు, నేను యేసుప్రభు కాదు. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా, నీవు ఆ ప్రవక్తవా అని అడిగితే కానని ఉత్తరమిచ్చెను. కానని ఉత్తరమిచ్చాను. కాబట్టి వారు నీవెవరవు? నువ్వు ఎవరు బాబు నువ్వు అని అడిగితే, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలెను గనుక ఆ నిన్ను గూర్చి ఆ. నీకేమి చెప్పుకొనుచున్నావని ఆ అతనిని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రవక్త అయిన యెషయా చెప్పిన ప్రకారము నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని. ప్రభు వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన కొరకు నేను రోడ్డు వెయ్యాలా, రోడ్డు ప్రిపేర్ చేయాలా, స్థలం ప్రిపేర్ చేయాలా అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని ఎలుగెత్తి చెప్పి ఒక్కని చెప్దాము అని చెప్పాను. నేను ఆ వాయిస్ మెస్సాయా రారాజుగా వచ్చుచున్నాడు అని ఆ వాయిస్ నేను, రాజు వస్తున్నాడు, రారాజు వస్తున్నాడు, దేవాది దేవుడు వస్తున్నాడు అని ఆ వాయిస్ కొరకు ఏ రే నానా రాజు వస్తున్నాడు రా, రెడీగా అండి, మీ పాపాలు ఒప్పుకోండి, రెడీగా ఉండండి. నేను కాదు మెస్సయ్యని, నేను కాదు యెషయాని, నేను కాదు ఏలియాను, నేను ఓన్లీ ఆ రాజు మెస్సయ్య, చిలువ మీద చచ్చిపోయే మెస్సయ్య కొరకు ఈ దారి సిద్ధపాటు చేస్తున్నా ఆయన కొరకు నేను పుట్టడం జరిగింది బేటా అని ఎలిజబెత్ యోహానికి చెప్తా ఉంది. నువ్వు ఎందుకు పుట్టినావు అని అంటే, దారి ఎవరికి? నా కజిన్ సిస్టర్ ఉన్నది మరియాకి ఆమె గర్భంలో మన ఫ్యామిలీ అంతా హోలీ కదా, దేవుడు మన ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుండ్రా, నాకు నిన్నిచ్చిండు. ఎందుకు? నువ్వు మాతో ఉండవంట, ఎడారిలో హనీ, నీ భోజనము తేనా, మిడతలన్నీ నీ దగ్గరికి ఇట్లా ఎగురుతూ ఉంటాయంట, నన్ను తిను నన్ను తిను నన్ను తిను అని. నీకేది ఇష్టం ఉందో తీసుకొని హనీలా ముంచుకొని అని తినాలంట. తేనా మిడతలు నీ ఫుడ్డు తేనా మిడతలు. నువ్వు ఎడారిలో ఉండి అందరికీ చెప్తా ఉండాలా, కమాన్ రెడీ, మీరు మీ పాపాలను ఒప్పుకోవాలా, మీరు నీటిలో మునిగి పాప క్షమాపణ తీసుకోండి అని దేవదూత ఈ ప్లాన్ నీకిచ్చిండ్రా జాన్ అని వాళ్ళ మమ్మీ ఎలిజబెత్ చెప్పి, మన కజిన్ సిస్టర్ మరియా, నీ తర్వాత నువ్వు ఫస్ట్ పుట్టినావు, కొన్ని నెలలు కాగానే యేసు ప్రభు కూడా అక్కడ పుట్టిండు. అందుకే మీ డాడీ అసలు నిన్ను పుట్టకుట్ట చేస్తుండే, నువ్వు రాకపోతే ఏంటి బేటా, నువ్వు ఎట్లొచ్చినావు అని అంటే మీ డాడీ నాలుకే మొత్తం టింగ్ అయిపోయింది, మాట్లాడికి రాలే. జీవము మరణము నాలుక వశం అని చెప్పి సొలొమోను రాజు చెప్పిండు కదా, అదే మీ డాడీ నాశనం చేసేస్తుండే. కానీ దేవుడు మిరకిల్ చేసి నిన్ను మిరకిల్ బేబీగా, మిరకిల్ సన్గా నిన్ను పుట్టి సృష్టించిండు. అబ్రహాంకి సృష్టించినట్టు నెక్స్ట్ మనకి చేసిండు రా, ఇంకెవరు చేయలే, చెయ్యబోడు కూడా అబ్రహాంకి చేసిండు. ఇప్పుడు ఎంత గ్రేట్ కదా, మన గురించి మాట్లాడుకుంటారు అంతా, మీ డాడీ గురించి అయితే ఫుల్ మాట్లాడుకుని నవ్వుకుంటారు అందరూ అని చెప్పి ఎలిజబెత్ మమ్మీ ఏమనుకోకు మమ్మీ, నువ్వు చెప్పినావు కదా మమ్మీ, యెషయా ప్రవక్త చెప్పిండు కదా మమ్మీ బాయ్ మమ్మీ, డాడీ ఐ విల్ సీ యూ, బాయ్ డాడీ. నేను చెప్పినా కదా చెప్పొద్దు అని చెప్పినా కదా అని అనుకుంటూ వచ్చు జకరయ్య. ఏంది బేటా, ఏంది బాయ్ అంటున్నావు? మమ్మీ నా పేరు అంత క్లియర్గా యెషయా ప్రవక్త మమ్మీ,
వందల సంవత్సరాల ముందు ఎడారిలో ఒక స్వరము, దారి మెస్సయ కొరకు పాపాలు ఒప్పుకునే, తేనె మిడతలు తినే ఒక ప్రవక్త, అందరికంటే గ్రేటెస్ట్ ప్రాఫెట్ జాన్ ద బ్యాప్టిస్ట్ అని గ్రంథంలో యేసుప్రభు చెప్పిండు. అది అందరు ప్రవక్తల కంటే జాన్ ద బ్యాప్టిస్ట్ గ్రేటెస్ట్ ప్రాఫెట్ అంట. జాన్ ద బ్యాప్టిస్ట్ కంటే గ్రేటెస్ట్ ప్రాఫెట్ ఉన్నారు, అది నేను తర్వాత చెప్తా. యేసుప్రభు అన్నాడు అది. ఎలిజబెత్, బేటా ఓ ఏమండి బేటా వెళ్ళిపోతావా, బాయ్ బాయ్ చెప్తున్నావా? అవును మమ్మీ, టైం లేదు మనకు. మమ్మీ టైం లేదు మమ్మీ, ఎంత పాపం మమ్మీ, చూడు మమ్మీ LGBTQ మమ్మీ, దేవుడు లేడంటున్నారు మమ్మీ, ఆడవాళ్ళు మమ్మీ పెళ్లి చేసుకుంటున్నారు, మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు మమ్మీ. చాలా చండాలంగా నడుస్తుంది మమ్మీ, డట్టిగా లోకమంతా ఇంత పాపం అవుతుంది మమ్మీ, సొదొమ గొమొరాల పాపం ఎట్లయితే ఉందో అట్లా జరగబోతుంది మమ్మీ, నేను వెళ్ళిపోతా మమ్మీ. మమ్మీ నేను పోయి త్రోవ సరళపరచాలి మమ్మీ, నువ్వు చెప్పినావు కదా మరియా మీ కజిన్ సిస్టర్కి కూడా పుట్టింది కదా మమ్మీ, మరి ఆయన రావాలా అని అంటే నేను తొవ్వ స్ట్రైట్ చేయాలి కదా మమ్మీ, ఆయన కోసం రెడీ చేయాలి కదా, నేను తొవ్వ చేయకపోతే ఆయన రాడు మమ్మీ. డాడీ ప్లీజ్ డాడీ, నా కోసమే డాడీ రాసిండు దేవుడు, యెహోవా దేవుడు రాసిండు డాడీ నా కోసము, నా పేరు లేదు యెషయాలా, కానీ అది నేనే డాడీ. నీకు దేవదూత కనిపించి మందిరంలో చెప్పలే డాడీ? మరి ఎందుకు మమ్మీ, ఎందుకు అంత బాధపడుతున్నారు? మనం పరలోకంలో కలుస్తాం డాడీ, కంపల్సరీ కలుస్తాం, కానీ నా డ్యూటీ డాడీ యేసు ప్రభు మెస్సయ కొరకు నేను దారి సిద్ధపాటు చేయాలా. ఐ యామ్ ద చూసన్ గ్రేటెస్ట్ ప్రాఫెట్. అబ్రహాము సారాకి మిరకుల్ చేసిన దేవుడు నెక్స్ట్ అలాంటి మిరకుల్ మీకే చేసిండు డాడీ, ఎవ్వరికి చేయలే మమ్మీ. దాంట్లో మీ కడుపులో పుట్టినందుకు నేను ఎంత బ్లెస్డ్. నేను ఆ మెస్సయకి రోడ్ వేస్తే నా రోడ్డు మీద ఆ మెస్సయ నడుస్తాడా? మమ్మీ మీకు ఇష్టం ఉండని ఇష్టం లేకపోని మమ్మీ, దేవుడు నన్ను పిలిచిండు, నేను పోతున్నా మమ్మీ, గుడ్ బై. పాపం పేరెంట్స్ బాధ అవుతుంది. ఎంత పెద్ద ప్రాఫెట్ ఉండని, ఎంత పెద్ద బిషప్ ఉండని, ఎంత పెద్ద మమ్మీ డాడీ ఎంతమంది ఉండని, ఎప్పుడైతే ఒక బిడ్డ ఒక కొడుకు పెళ్ళి అయిపోయి ఇంట్లోకి వెళ్ళిపోతారు కదా, ఏడుస్తారు, అందరు ఏడుస్తారు కదా, అందరు ఏడుస్తారు. ఇక్కడ పెళ్ళి అయితే లేదు, ఇక్కడ బిర్యానీ తలంబ్రాలు ఏమైతే లేదు. ఈడ మినిస్ట్రీకి పోతున్నారు. ఏడికి పోతుర్రు? సేవ పిలుపు కోసము యోహాను బాప్తీసు పోతా ఉన్నాడు. మమ్మీ నీకు ఇష్టం ఉండని లేకపోని, నో బేటా, దేవుడు చెప్పిండి ఇది బేటా, మాకు కష్టం ఉంది, మాకు కష్టం అయినా కూడా బేటా యెహోవా నిన్ను దీవించునుగాక, గో ఇన్ పీస్ అని కుమారుణ్ణి ఎడారిలో పోయి ఆయన బట్టలు ఒంటె చర్మం వేసుకొని ఆయన భోజనం మారిపోయి ఆయన సిద్ధపాటు చేయడం జరిగింది. చాలామంది దేవుణ్ణి పిలిచిండు, చాలామంది దేవుడు మిమ్మల్ని పిలిచిండు, చాలామంది నేను ప్రాఫెసీ ఇచ్చిన, ఇది నువ్వు వచ్చింది ఇక్కడ దీనికోసం రాలే, నువ్వు వచ్చింది జనములకు ప్రవక్త, జనములకు మిరకిల్స్ వండర్స్ సైన్స్ చేయనికి నువ్వు వచ్చినావు. దేవుడు
చాలామందిని దర్శనాలు ఇచ్చిండు. మీకు కలలా చూసి కమ్ ఫాలో మీ, రా నన్ను వెంబడించు అన్నాడు. యోహాను, బాప్తీస్తు యోహాను ఏం చేసిండు? బాప్తీస్తు యోహాను? దానియేలు, జోసాయా, మోషే ఏం చేసిర్రు? రికగ్నిషన్, గుర్తెరిగిర్రా? జాన్ ద బ్యాప్టిస్టు లోపల నుంచి తెలిసి వచ్చింది అట్లా. జాన్ ద బ్యాప్టిస్ట్కి వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరైతే అప్పుడు ఆలయంలో మీ డాడీ ఇట్లా అయిందని చూసిన వాళ్ళు అందరూ జాన్ ద బ్యాప్టిస్ట్కి చెప్పడం జరిగింది. నేను కూడా బేటా అరే నిన్ను దేవుడు పిలుస్తున్నాడు రా, దేవుడు నువ్వు దానికి పనికిరావురా, నువ్వు అనుకుంటున్నావు నేను ఇట్లా కలెక్టర్ అయిపోతా, గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు కావురా, నీకు గవర్నమెంట్ జాబ్ రాదు. చెప్పిన మీకు అందరికీ, చాలామందికి చెప్పిన, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఆయన సేవ కొరకు పిలుస్తున్నాడు అని. జాన్ ద బ్యాప్టిస్ట్ మమ్మీ బాయ్, డాడీ ఐఎమ్ గోయింగ్. అది మనము జాన్ ద బ్యాప్టిస్ట్ గుర్తెరిగిండు. జాన్ ద బ్యాప్టిస్ట్ మమ్మీ ఎన్ని రోజులు ఇంకా నేను ఇంట్లో ఉండాలా, నా పని వేరే అని ఆయన గురించి వాళ్ళ మమ్మీ ఆయన చదువుకొని నా పేరు యెషయా నుండి రాస్తా ఉన్నారా అని గ్రహించి రికగ్నైజ్ చేసి ఐఎమ్ గోయింగ్ అని ఆయన వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎంతమంది డానియల్ లెక్క, జోసాయా లెక్క, జాన్ ద బ్యాప్టిస్ట్ లెక్క, మోషే లెక్క ఎంతమంది గ్రహించి వెళ్తారో అది దేవుడు మీకు వదిలిపెడుతుడు. మీరు గ్రహించి వెళ్తే దేవుడు సూపర్ న్యాచురల్ చేస్తాడు మీ జీవితంలో.